బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. ఒక మహిళను భార్యగా చూసిన వ్యక్తి ఇంతకు మించి ఒక అడుగు ముందుకు వేస్తే, ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడితే అది బహుశా రెండు చోళ్ళు కూడా వినడానికి ఇష్టపడవేమో. అటువంటి దారుణం, ఘాతుకం ఇది. తిరుపతిలో జరిగిన దారుణం ఇది. భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టాడు ఆ దుర్మార్గుడు. వాణ్ణి భర్త అని పిలిచింది ఆ భార్య. 10 ఏళ్లుగా మమతతో బలవంతంగా వ్యభిచారం చేస్తూ ఉన్నాడు రాజేష్. హోటల్స్లో వ్యభిచారం చేయించేవాడు అని ఆ భార్య మమత చెబుతూ కన్నీటి పరిమితమవుతోంది. అంతేకాదు, వాటిని సీక్రెట్గా వీడియోలు తీసి ఆ విట్టరుని బ్లాక్మెయిల్ చేసేవాడు అని చెప్పి ఆరోపిస్తూ ఉంది సదర్ భార్య. వ్యభిచారంతో భారీగా డబ్బులు సంపాదించాడు అని మమత చెబుతూ ఉంది. అనారోగ్యంతో వ్యభిచారం మానేయడంతో ఒక్కసారి ఆలోచించండి. భార్య అక్కడ ఉన్నది. ఆ భార్యను వ్యభిచార కోపంలోకి దింపడమే కాదు, ఆమెను సతాయించడమే కాదు, ఆమెను వేధించడమే కాదు, ఆమె అనారోగ్యంతో ఉంటే అటువంటి భార్యను కాపాడుకోవాల్సింది పోయి, తన కడుపుకి ఇంత అన్నం పెడుతున్న భార్యను కాపాడుకోవాల్సింది పోయి, ఎప్పుడైతే వ్యభిచారం మానేస్తుందో వేధింపును స్టార్ట్ చేశాడు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మాట వినవా అయితే పిల్లల్ని చంపేస్తా అంటూ బెదిరించేవాడనేది ఆరోపించింది మమత. తనపై భర్త, బంధువులు దాడి చేశారని మమత ఆరోపిస్తుంది. 50 లక్షల రూపాయల అప్పు తీర్చే వరకు కాపురానికి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు అంటూ మమత చెబుతూ ఉంది. 1 కాదు 2 కాదు, 50 లక్షల రూపాయల అప్పు తీర్చే వరకు కూడా కాపురానికి రావాలి అంటూ ఒత్తిడి తీసుకొచ్చేవాడట. దేనికి? కాపురానికి, మళ్ళీ వ్యభిచారానికి పంపించడానికా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సదరు మహిళ. 112కి ఫోన్ చేసింది, అయినా తనకు న్యాయం జరగలేదు అంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. నన్ను కాపాడండి మహాప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మీడియా ముందుట కన్నీటి పర్యంతమవుతోంది. తనకు ప్రాణహాని ఉంది, తనని కాపాడాలి అంటూ మీడియా ఎదుట గోడు వెలబుచ్చుకుంటూ ఉంది మమత. ఈ కథను మనం కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సదరు బాధితురాలి మాటలు వింటూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం. ఎందుకంటే నిజ నిజాలు బయటికి రావాలి. ఇది భార్య భర్త మీద చేస్తున్న ఆరోపణ కాదు. సమాజంలో ఇటువంటి దుర్మార్గులను బయటికి తీయండి అంటూ ప్రశ్నిస్తున్న సందర్భం. కట్టుకున్న భార్యను పరాయి మగాడి పక్కన చూడాలంటేనే భర్త గుండె తరుక్కుపోతుంది. నిల్చుంటేనే తరుక్కుపోతుంది గుండె. అటువంటిది అంతకు మించి నేను మాట్లాడను. మీకు అర్థమై ఉంటుంది. అంటే ఆ దుర్మార్గం ఎటువంటిది ఆలోచించండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తున్నాను, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం మమత అనే వ్యక్తి, ఆ భార్య తన బయటకు వచ్చింది, తన గూడు వెళ్ళబుచ్చుకుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత సదరు మహిళ ఇంత గూడు వెళ్ళబుచ్చుకున్న తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఏమంటూ ఉన్నారు? ఎటువంటి అసలు ఇన్వెస్టిగేషన్ కేసు ఫైల్ అయ్యిందా? అప్డేట్స్ ఏంటి సురేష్? అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి తాళి కట్టినటువంటి భర్తే భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టినటువంటి సంఘటన వెలుగు చూసింది. చిత్తూరు పట్టణంలో కాపురం ఉన్నటువంటి మమత, రాజేష్ అన్న ఇద్దరు దంపతులు కూడా దాదాపు పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే 10 సంవత్సరాలుగా కూడా కట్టుకున్న భార్యనే నెట్టి సంపాదనే ధ్యేయంగా కూడా పనిపెట్టుకున్నాడు భర్త. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి బాధితురాలు ఆ భార్య మమత ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? ఎప్పటి నుంచి మీ ఆయన ఇలాంటి కోపం లేక నెట్టాడు? నువ్వెందుకు దానికి అంగీకరించావు? సార్, నాకు పెళ్ళి 15 సంవత్సరాలు. ఈ జూన్ 10వ తేదీ వస్తే, జూలై 10వ తేదీ వస్తే 15 సంవత్సరాలు అవుతాను సార్. 15 సంవత్సరాలు అయితే ఈ పనిలో లేదు. 5 సంవత్సరాలు పిల్లకాయలు అంతంత ఉన్నారు సార్. ఆ పాపకి 5 ఏండ్లు, బాబుకి 2.5 ఏండ్లు. అప్పటి నుంచి ఈ 10 ఏండ్లుగా నేను ఈ పనిలోనే ఉన్నాను సార్. నాకు పెళ్ళైన కొత్త
ఈయనకు ఆటో తోలుతా ఉన్నాడు, మా ఆయన ఆటో తోలుతా ఉన్నాడు. అంత వరుమానం లేదు ఇంట్లో, ఆటో కూడా తొయ్యలేదని పోయేది లేదు, సంపాదించేది లేదు. నన్ను వచ్చేది నీ వల్ల అవుతుందా, నాకు అమ్మ నాయన లేదు, నీ వల్ల ఒక 5,000 తెచ్చేదానికి అవుతుందా, ఒక 50,000 తెచ్చేదానికి అవుతుందా, నీ మూలంగా నీకు ఎవరైనా ₹1 వేస్తారా? అప్పుడు మా తమ్ముడికి 15 ఏండ్లు, మా చెల్లి చిన్న చిన్న పిల్లకాయలు, వాళ్ళ వల్ల ఏమి కాదు. వాళ్ళకి నేను భారంగా ఉండలేక సరే అనేసి వీడు రాత్రిలో కూర్చొని ఎప్పుడు చూసినా ఇట్లా పని చేస్తే డబ్బులు వస్తాయి, మనం బతుక్కోవచ్చు, మనకి ఏం కష్టం ఉండదు, నెమ్మదిగా ఉందాము, నేను ఎవరికి చెప్పను, మనము ఈ పని చేసుకొని ఎట్లా ఒకట్లా బతుక్కుందామని చెప్పినాడు. దానికి నేను ఉండుకొని కొన్ని రోజులు ఆలోచించినాను, ఒప్పుకోలేదు, 1 నెల ఒప్పుకోలేదు. మళ్ళీ అట్లా అనేసి లాస్ట్లో ఒప్పుకుంటే నేను ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోయి వదిలేసి, అప్పుడైతే నాకు 3,000 తీసుకొనేసి నన్ను వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను వచ్చేసినాడు. 2 రోజులు ఏడ్చినాను, ఇంకా మన పరిస్థితి ఇంతే అనేసి నేను దానికి ఫిక్స్ అయిపోయి నేను ఒప్పుకొని సరే అనేసి దీంట్లోనే ఉండిపోయినాను సార్. ఆడ పుత్తూరులో కొన్ని రోజులు చేసినాను, ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో చేసినాము. మళ్ళాక అక్కడ ఒక 5 ఏళ్ళు చేసినాము. ఇట్లా సంపాదించేది ఉండేది, మళ్ళీ వీడే పంపించేది. మళ్ళీ వచ్చి వాళ్ళతో డీప్గా ఉండవు, వీళ్ళతో డీప్గా ఉండవు, వాళ్ళతో ఇట్లుండవు అట్లుండవు అనేసి నన్ను కొట్టేది, తిట్టేది. ఈ 15 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది సార్. అయినా ఇప్పుడు ఈయన ఓన్గా ఇది అయినాక ఈయన ఓన్గా ఆధార్ కార్డు పెట్టి ఒక ఇల్లు తీసి నన్ను చేయిస్తూ ఉన్నాడు. అయితే నేనే ఫోన్ చేయాలా, నేనే రప్పించుకోవాలా, అంతా చేసుకోవాలా. ఈయన వచ్చేసి నేను రోజు 5,000 ఈయనకి సంపాదించి ఇయ్యాలా, నా ఫోన్పే ఆయన ఫోన్పే చెక్ చేయండి ఎంత అమౌంట్ పడుతుంది ఏమనేసి. నేను చదువుకోలేదు, ఏమీ లేదు, నాకు ఇంత డబ్బులు ఎట్లా వస్తుందనేసి మీరే ఆలోచన చేయాలి సార్. ఇప్పుడు ఏమంటాడు, ఆ రూమ్కు పంపించేస్తాడు. రూమ్ పంపించేసినాక సెల్లి పెడతాడో నాకే తెలియదు సార్. సెల్లి పెట్టేసి నువ్వు ఇంత డీప్గా ఉండావు, ఇంత ఇదిగా ఉండవు అనేసి ఈ మధ్యలో ఇది ఎన్ని రోజులుగా జరుగుతూ ఉంది, ఎన్ని రోజులుగా సెల్లు పెట్టి నన్ను ఇది చేస్తూ ఉన్నాడు నాకు తెలియదు సార్. రూమ్ లో వీడియో రికార్డ్ చేసేదానికి సీసీ ఫుటేజ్ లాంటిదా లేకపోతే ఫోన్ లో మామూలు సెల్లే పెట్టినట్లుగా ఉన్నాడు, సీసీ ఫుటేజ్ లాగా నాకు అనిపించలేదు, సెల్లే పెట్టిండాడు. వీడియోలు అయితే నాకు అయితే ఒక అబ్బాయి ఆ రోజు వచ్చిన 10 మందిలో ఒక అబ్బాయిని మాత్రం పక్కన కూర్చోబెట్టి వీడేనా నువ్వు పెట్టుకోండేది వీడేనా అనేసి వాడిని కొట్టేదానికి వచ్చినాడు. వాడిని కొట్టలేదు, నన్ను కొట్టినాడు. నన్ను కొట్టేసి వాడు పారిపోయినాడు. ఆ రోజుకి ఆడు 3 ఉన్నారు, వాళ్ళందరూ పారిపోయినాడు. అందరిని కొట్టేది తిట్టేది ఇట్లా చేసినాడు. ఈ మధ్యలో నేను ఎవరితోనో పారిపోతానేమో అని భయం వస్తూ ఉండేది ఆ మనిషికి. అయితే నేను 15 ఏళ్ళు పెళ్ళయ్యి ఈ 10 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాను. అయినా నేను ఎవరితో పోలేదు, మన మొగుడు మన పిల్లకాయలు నేను సంపాదించి ₹1 కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా ఎత్తుకొని ఇస్తా ఉన్నాను. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, ఏ బలంతో చేస్తే నువ్వు ఎంతైనా నీకు 2 బిడ్డలు పుట్టారు, నువ్వు ఇలాంటి దీంతో మనం దిగితే ఎట్టా అనేసి నీకు ఆలోచన రాలేదా? ఎందుకు నువ్వు అంటే ఏ రకంగా నేను భయపెట్టాడా లేకపోతే ఏం జరిగింది, నువ్వు ఎందుకు అంతగా దిగాల్సి వచ్చింది? ఎందుకంటే నీకు ఏమి చేత కాదు, నువ్వు ఏమి చేయలేవు, మనము ఒక్కొక్కసారి ఇది మెంటల్గా ఇది చేస్తాడు. ఒక్కొక్కసారి ఏమంటే మనం బతికేదానికి ప్రేమతోనే మనం బతికేదానికే కదా, నేను మొగుడై నేను చెప్తేనే కదా ఇంకొకరికి తెలుస్తుంది, నేను ఎవరికి చెప్పను, మనం ఇట్లా చేసుకుని బతుకుందాము, మనకు డబ్బులు వస్తే మనం ఎల్లు ఆకలి కట్టుకొని బాగుండొచ్చు అనేసి నేను సరేలే మనం బతికేదానికి అనేసి ఇది స్టార్టింగ్లో స్టార్ట్ చేసినాం సార్. నేను ఒప్పుకున్నాను, నేను చేసిన తప్పి నేను ఒప్పుకున్నాను. ఫస్ట్ ఇట్లే ఏదో మన మొగుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఒప్పుకున్నాను. మళ్ళీ ఇది వచ్చి నాకు ప్రాబ్లం, కడుపు నొప్పి వచ్చినా ఏం నొప్పి వచ్చినా అది చేసే తీరాలనేసి రూల్ అయిపోయింది సార్. మళ్ళీ చేసే తీరాలని రూల్ అయిపోయినాక నేను ఇప్పుడు ఇంకేం చేయలేక, ఇప్పుడు నాకు పిల్లకాయలు పెద్దోళ్ళు అయిపోయినారు. ఇప్పుడు నాకు వచ్చి కడుపు సంచిలో పుండు ఉండదు, నా వల్ల చేసేదానికి కాదంటే ఖచ్చితంగా నువ్వు పోవాలా, నువ్వు చెయ్యాలా అనేసి చెప్తా ఉంటారు సార్. నా వల్ల అవ్వడం లేదు, నడుములు పడిపోతూ ఉన్నాయి. ముందులాగా శక్తి లేదు సార్, నాకు ఈ 10 ఏళ్ళుగానే చేస్తున్నా, నాకు ముందులాగా శక్తి లేదు, ఆయాసం వస్తుంది. అయినా ఇప్పుడు నువ్వు చేయలేదు, నువ్వు ఎట్లా ఉండవు, నువ్వు చెయ్యాలా, నువ్వు సంపాదించుకొని నాకు ఇవ్వాలని అని చెప్తా ఉంటారు సార్. నా వల్ల అయితే నా వల్ల కాదు సార్. ఇక్కడ తిరుపతి పోలీస్ స్టేషన్కి వచ్చి మా తమ్ముడు మూలంగా ఆ నుంచి పారిపోయి వచ్చి నన్ను 5 గంటల సేపు పెట్టి కొట్టినాడు సార్, రూమ్లో పెట్టి. నా వల్ల కాకుండా తమ్ముడు వాళ్ళ ఇంటికి పారిపోయి వచ్చి ఇక్కడ దిశాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. సార్ వాళ్ళంతా మాకు హెల్ప్ చేస్తారు, మేడం వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పినారు. కేవలం నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు చేయనంటే నిన్ను టార్చర్ చేస్తున్నావు. అవును సార్, నా వల్ల శుద్ధంగా నా వల్ల కాలేదు చేసేదానికి. నడుములు నొప్పి, కడుపులో వచ్చి ప్రాబ్లం ఉంది సార్. రీసెంట్గా కూడా అమ్మ హాస్పిటల్కి వచ్చి నేను చెక్ చేసినాను, చూపించుకున్నామంటే దాన్ని కూడా చూపించలేదు, మళ్ళీ ఈ పనికి వదులుతానే ఉన్నాడు. అందువల్ల నేను మీ దారి వచ్చి ఇట్లా చెప్పుకోవాలని వచ్చింది సార్.
ఇప్పటి వరకు అంటే ఉతారుగా ఎంతవరకు అంటే 10 ఏళ్ళు అంటున్నారు, ఎంత డబ్బు వరకు అయినా ఈ రకంగా నిన్ను పెట్టి డబ్బు సంపాదించుకోవచ్చు? కనీసము ఒక నెలకి 1 లక్ష రూపాయలు సార్ టార్గెట్. ఒక నెలకి 1 లక్ష రూపాయలు అంటే కనీసం 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఏళ్ళు కంటే దర్జాగా గుడ్డలు తీసుకోవడము, ఆయన ఇది చేసుకోవడము, ఇల్లు రెడీ చేసుకోవడము, అన్నీ ఇట్లాంటివి నా డబ్బులతోనే జరుగుతూ ఉంది. అయినా నువ్వేం సంపాదించలేదు, ఇప్పుడు అందరి దగ్గర నువ్వేం సంపాదించలేదు, నువ్వేం చేయలేదు, అదేం పెద్ద కష్టమా, నువ్వేమి మేస్త్రి పనికి సంపాదించినావా, అట్లనేసి ఆడవాళ్ళని అడగకుండా మాట్లాడి అది సంతోషంగా కదా సంపాదించినావు, నా కష్టం వానికి సంతోషంగా ఉంది, సంతోషంగా కదా పోయి సంపాదించినావు అని అడుగుతూ ఉంటారు సార్. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ పాటు నువ్వు చేసావమ్మా, ఈరోజు నీ బిడ్డలకు ఇట్టని తెలిస్తే వాళ్ళు తలదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఈ 10 ఏళ్లలో నువ్వు ఎందుకు బయట వచ్చేసి పోలీసులు చెప్పడమో లేదంటే నీ కూడా పుట్టిన వారికి చెప్పేటువంటి ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కాదు, మొన్న కూడా నేను చెప్పాలని నేను అనుకోలేదు. నేను ఏదో ఒక ఒళ్ళు నొప్పి కాలు నొప్పి అనేసి మా తమ్ముడు నన్ను పిలుచుకొచ్చిన, నాకు ఒళ్ళు నొప్పి కాలు నొప్పి అనేసి నేను వచ్చినాను. ఈయన ఉండుకొని మా ఇంటి ఆయన ఏం చేసినాడంటే, ఈ వీడియో చూడు, మీ అక్కను చూడు అనే కొందుకు నేను ఓపెన్ అయిపోయినాను. ఇంకా వీడు చెప్పేస్తా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా నేను చెప్పకుండా ఉంటే బాగుండదు, నేను ఓపెన్ అయిపోయినాను. నీ వీడియోలన్నీ కూడా అందరికి చూపిస్తున్నాడు, అందరికి చూపిస్తా ఉన్నాడు అనేసి నేను ఓపెన్ అవ్వకపోతే నాదే తప్పు అనేసి వస్తుంది అనేసి నేను ఓపెన్ అయిపోయి అందరికి చెప్పేసినాను సార్. మీరు ఇందాక మాట్లాడుతూ ఆ వీడియోలు తీసినప్పుడు కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ కూడా నన్ను టార్చర్ చేశారని చెప్పారు. అంటే అవన్నీ వీడియోలు తీసి ఏం చేసేవాడు? అవన్నీ అలా ఉండాలి ఇలా ఉండాలి అని కాదు సార్, వీడియో పెట్టేసి నువ్వు ఇట్లా ఉండవు, వీడియో పెట్టిండేది నాకు తెలీదు, ఈయన చూసుకోవడం, నేను ఎవరితో ఎట్లా ఉండాలనేసి ఈయన చూసుకోవడం నెక్స్ట్ వచ్చి వాళ్ళతో ఎక్కువ ఎందుకున్నావు, ఇంత డబ్బు తీసుకున్నప్పుడు ఇంతే ఉండాలా, అది లిమిటేషను, అది ఇదనేసి నాకు మళ్ళీ నన్ను అడిగి క్లాస్ పెరుగుతూ ఉంటారు సార్. ఎక్కువ ఎట్లా ఉంటావు, ఇట్లా ఎందుకు ఉంటావు, అట్లా ఎందుకు ఉంటావు, ఇంతసేపు ఎందుకు ఫోన్ మాట్లాడినావు, ఇంతసేపు ఎందుకు ఉన్నావు అట్లనేసి దాంట్లో క్వశ్చన్లు నన్ను అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఫైనల్గా ఏం లేదు సార్, నేను పోకపోతే ఆయనకు జీవన ఆధారం లేదు, నేను పోతేనే ఇవంతా సంపాదిస్తేనే ఆయనకు నెలకి ఇవన్నీ కట్టుకునేదానికి ఉంటుంది, అవంతా జరగదు. ఇంకా అందరి ముందు చెప్పేసినాను, మా ఊళ్ళకి చెప్పేసినాను, అందువల్ల నన్ను చేస్తా ఉన్నాడు. నువ్వు ఉంటే నా దగ్గర ఉండి ఇట్లా చేసుకోవాలా, లేకుంటే భూమి మీద నేను పెట్టను అనేసి చెప్తా ఉన్నాడు సార్. ఈడొచ్చి గొడవ చేస్తూ ఉన్నాడు, మా తమ్ముడు భార్యని ఎట్లా అంటే అట్లా అడుగుతూ ఉన్నాడు. మా రిలేషన్ ఏ ఊర్లో ఉండారో వాళ్ళ నెంబర్లు అంతా తీసుకొని వాళ్ళకి ఫోటోలు పెట్టేది, తిట్టేది, అసింగ్గా వాళ్ళు పాయింట్ అవుట్లో అసింగ్గా అడుగుతూ ఉన్నాడు, తిడతా ఉన్నాడు సార్. రక్షణ కావాలి, మీ ప్రాణానికి రక్షణ కావాలి, రక్షణ కావాలా. మా తమ్ముళ్ళు 2-3 ఉంటారు సార్, వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు బయట పోయేదానికి భయపడతా ఉన్నారు. మేము తెల్లారి నుంచి కంప్లైంట్ ఇచ్చేసి 11 గంటలకు పోలీస్ స్టేషన్కి రమ్మంటే పోయేదానికి భయపడుకొని లోపలే ఉంటాం సార్. ప్రధానంగా ఏదైతే మమతా రాజేష్ వివాహం ఈ 15 సంవత్సరాలు అవుతుంది. అయితే 10 ఏళ్ళుగా కూడా ఆ రాజేష్ కేవలం ఆ కట్టుకున్నటువంటి భార్యనే వ్యాపారంగా మలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 10 ఏళ్ల పాటు కూడా అనేక రకాలుగా కూడా ఆ మహిళని ఇబ్బంది పెట్టి లేనిపోని మాయ మాటలు చెప్పడంతో ఆమె కూడా సరే అంటూ కూడా ఈ కూపంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీరా 10 ఏళ్ల పాటు ఈ యొక్క కూపంలో మునిగి చాలా ఆరోగ్యపరంగా కూడా తీవ్ర స్థాయిలో నేను అనారోగ్యం పాలైనటువంటి నేపథ్యంలో ఇవాళ నేను చేయలేను, నాకు వద్దు అంటే ఇవాళ నన్ను చంపేందుకు కూడా వెనకాడడం లేదు, అదే పనిగా వ్యాపారమే పనిగా డబ్బే ధ్యేయంగా కూడా నన్ను మనిషిగా చూడడం లేదు ఆ వ్యక్తి అంటూ కూడా మమత మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చింతలచేను. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తా